దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియమైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. క్రీస్తు రాకడ నేడు వస్తే దేవునితో పాటు క్రీస్తుతో పాటు పరలోకంలో ఉండటానికి మనం సిద్ధమేనా? ఈ సంగతి గురించి మనం గత వారం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ప్రభువైన యేసు ఈ క్షణంలో వస్తే, లేదు మన ప్రాణం పోతే, మనం దేవుడు ఉండే స్థలంలో, ప్రభువైన యేసు ఉండేటువంటి స్థలంలో, నిత్యము వారితో ఉండే స్థలంలో ఉండటానికి సిద్ధమేనా? అలా సిద్ధపడకపోతే ఈ భక్తి జీవితం వృధా. ఎన్ని సంవత్సరాల నుండి వచ్చినా, ఎంతకాలం దేవుని సన్నిధిలో గడిపినా ప్రభువైన యేసుని ఎదుర్కోవటానికి సిద్ధమైన జీవితాలు లేకపోతే ఈ భక్తి వ్యర్థమైంది. దాని కొరకు భూమి మీద సిద్ధపడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు. ఒకవేళ అది కాకపోతే, మన గురి అది కాకపోతే, క్రైస్తవుడిగా నీవు జీవించే జీవితం అర్ధరహితమైనటువంటి జీవితం. ఆ జీవితానికి అర్థం లేదు. నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు బ్రతుకుతున్నావు అనే సంగతి నీకు అర్థం కాలేదు అని అర్థం. ప్రతివారు దేని కొరకు ఆలోచన చేస్తారు? జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఎదురు చూస్తారు. ఆ సాధించాలని ఎదురు చూసేటువంటి జనం దాని కొరకు సిద్ధపడుతుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకు సిద్ధపడతారు? ఉద్యోగం రావాలని. ఉద్యోగం రావాలనే ఆలోచన లేకుండా సిద్ధపడేవాడికి ఉద్యోగం వస్తుందా? రాదు. మరి భూమి మీద ఉండే ప్రతి పరీక్షకి అయితే డేట్ ఒకటి నిర్ణయించబడి ఉంటుంది. ఒక డేట్ ఉంది, టైం ఉంది. కానీ ఇది డేటు టైము ప్రపంచంలో ఎవరికి తెలియదు. నా మరణం ఎప్పుడో నాకు తెలియదు. ప్రభువైన యేసు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఈ రెండు మానవులు ఎవరికీ తెలియనటువంటి విషయాలు. నా ప్రాణము ఎప్పుడు పోయిద్దో నాకు తెలియదు. క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, గ్రంథాన్ని బట్టి నేను సిద్ధపడి ఉండాలి అనేది మాత్రమే గ్రంథం మనకి హెచ్చరించేటువంటి. ప్రభువైన యేసు పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నట్టు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున మరలా వస్తాను నేను. అలా నిరీక్షణ కలిగి ఉండండి. మీ ఆత్మ, జీవము, శరీరము నేను వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుకోండి. కాబట్టి ఆత్మని, జీవాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకునేటువంటి వాడు తన కోరికల్ని అదుపు చేసుకుంటాడు. పెద్ద టార్గెట్ పెట్టి. అందుకనే లూకా సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసు చెప్పాడు, ఏం చేయాలంటే మీ రక్షణ జాగ్రత్తగా చూసుకోకపోతే అవమానం పాలైపోతారు అని అన్నాడు. రక్షణ జాగ్రత్తగా చూడకపోతే మిగిలేది అవమానమే. ఆ అవమానం రాకుండా ఉండాలంటే ముందుగానే తగులుబడి చూసుకోండి అన్నాడు. తగులుబడి చూసుకోండి. ఒక గోపురమును కట్టబోతే తగులుబడి చూసుకోడా అన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కూర్చొని 28వ వచనం, లూకా 14వ అధ్యాయం 28వ వచనం, ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఇది లోకంలో జరిగేటువంటి కార్యక్రమం.
అంటే మీరు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోతే ఏం చెప్తారు చూసేవాళ్ళు? బయలుదేరి వెళ్ళాడాయా, 4 రోజులు 3 రోజులు ముచ్చట అయిపోయింది అంటుంట. కాబట్టి 3 రోజులు ముచ్చట అవటానికి కాదు, మరణం వరకు నమ్మకంగా జీవించడానికి. క్రైస్తవులు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి జనం. పోయిన వారం మనం యాకోబుని గుర్తు చేసుకున్నాం. తన బిడ్డలకి ఆజ్ఞాపించి ఏం చేశాడు? మంచం మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచిపెట్టాడు. అంటే మరణానికి సిద్ధపడి ఉండాలి. ప్రభువైన యేసు రాకడకు సిద్ధపడేవాడు మరణానికి కూడా సిద్ధపడి ఉంటారు. కాబట్టి దానికోసం మనం భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే ఆస్తులు కాదు. భూమి మీద ఆస్తుల్ని భద్రం చేసుకోండి నేను ఎవరికైనా చెప్పాలా? చెప్తున్నారు ఎవరన్నా? మరి ఎందుకు భద్రం చేసుకుంటున్నారు? ఆస్తులు భద్రం చేసుకోండి అని ఎవరైనా క్లాసులు పెట్టారా ప్రతి ఆదివారం? చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. మరి ఎందుకు భద్రం చేసుకుంటున్నారు? ఎందుకు ఇంకా ఆస్తి సంపాదించుకుంటున్నారు? ఇంకా ఎందుకు పెంచుకుంటున్నారు? ఎవరన్నా బోధిస్తున్నారా వీటి గురించి? క్లాసులు ఎక్కడన్నా ఉన్నాయా? ఏం లేవు. ఏ క్లాస్కి వెళ్లకుండా, ఏం బోధ వినకుండా ఆస్తి సంపాదించుకోవాలని నీకు ఎలా తెలుస్తుంది? రక్షణ పొందినటువంటి వాడికి ఏం అర్థమైందంటే మహిమ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలని ఆలోచన కలిగింది. లోకంలో బ్రతికే మనిషికి ఏం అర్థమైందంటే నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి అని అర్థమవుతుంది. ఎవరిని చూస్తే? లోకంలో ఉండే వాళ్ళని చూస్తే. ఈ రక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ గ్రంథం లోపలుండే వ్యక్తులను చూడాలి, భక్తులను చూడాలి. ఈ భక్తులను చూస్తే ఏమర్థమవుతుందంటే ఈ ఐశ్వర్యము ఉండేది కాదు నాయన, మహిమ ఐశ్వర్యం ఒకటి ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే భూమి మీద జాగ్రత్తగా జీవితాన్ని గడపాలి. మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రాలు వెలిగింపబడకపోతే క్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడరు. ఈ లోకంలో ఉండే ముచ్చట్ల కోసమే తిరుగుతారు. అక్కడ ఇక్కడ ఆ వార్తలు ఈ వార్తలు, ఆ సంగతులు ఈ సంగతులు, వీటి మీదే దృష్టి ఉంటుంది. ఎవరికైతే మనోనేత్రాలు వెలిగింపబడతాయో ఈ లోక సంబంధమైన ఆలోచన ఉండదో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టుదో. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడికి ఆయన ఎందుకు పిలిచాడు అర్థమైంది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, అది అండర్లైన్ చేసుకోవాలి రెడ్డింగ్తో. మహిమ ఐశ్వర్యం ఎట్టిదో మనుషులకు అర్థమైతే ఖచ్చితంగా పరలోకం వెళ్ళటానికి సిద్ధపడిపోతాం. మహిమ ఐశ్వర్యం ఎలాంటిదో మనుషులకు అర్థమైతే, మన గతంలో మాట్లాడి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాం. పరలోకం ఎలా ఉంటుందో, పరలోక వైభవం ఏంటో ఆ సంగతి గురించి విన్నాం మనం. పరలోకము వైభవం నిజంగా కానీ మనిషికి అర్థమైతే పరలోకానికి సిద్ధపడండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. భూమి మీద ఆస్తులు సంపాదించుకోండి అని ఎవరు చెప్పకపోయినా ప్రాకులు ఆడుతున్నారో ఉదయం నుండి పడుకోపోయిందాకా, మహిమైశ్వర్యం ఎలాంటిదో అర్థమైతే ఇంకెవరు చెప్పాల్సిన అవసరం ఉండదు. నీ అంతటా నీవే సిద్ధపడిపో. మనుషులకి ఈ గ్రంథం చేతబట్టుకున్నటువంటి వాళ్ళకి ఏం తెలియట్లేదు పూర్తిగా అంటే మహిమ ఐశ్వర్యాన్ని గురించినటువంటి ఆలోచన కలగటం లేదు. ఈ ఐశ్వర్యం ఉంది అనే సంగతి దృఢంగా నమ్మటం లేదు, బలంగా నమ్మటం లేదు, విశ్వాసము స్థిరపడటం లేదు. కారణం ఏంటో తెలుసా? సంగతులు పైపైనే చూస్తున్నారు. సంగతులు పైపైనే చూసేవాడికి క్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనే జ్ఞానం ఉండదు. ఈ భూమి మీద పోరాటంలో పరలోకం వెళ్ళే దాని మీద ఎంత ఆలోచన ఉందో మనుషులకి ఆలోచన చేసుకుంటే మన జీవితానికి ఎంత ఆరాటం ఉందో. పరలోకం వెళదామనే ఆరాటానికి, భూమి మీద ఆస్తి సంపాదిద్దామనే ఆరాటానికి
ఎంత తేడా ఉందో మీరు చూసుకోవాలి, లెక్కేసుకోవాలి. ఎవరికి వాళ్ళు కొలతేసి చూస్తే ఐశ్వర్యం సంపాదించుకోవడానికి ఎంత, మహిమ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి ఎంత పోరాటం చేస్తున్నాం. రక్షణ పొందనివాడు ఐశ్వర్యాన్ని సంపాదించుకోవటానికి ఆలోచన చేస్తాడు, రక్షణని స్వతంత్రించుకోవటానికి ఆలోచన చేయడు. రక్షణని స్వతంత్రించుకోవటం అంటే మహిమలో ప్రవేశించటం. ఆ మహిమలో ప్రవేశిస్తే మహిమ ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఈ మహిమ ఐశ్వర్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడికి అర్థమైంది. కాబట్టి ఐశ్వర్యము సంపాదించుకోవటము ఎంత ముఖ్యమో దానికంటే మహిమైశ్వర్యము సంపాదించుకోవటము అంతకంటే ప్రాముఖ్యమై. మోషే రెండింటిని చూశాడట. మోషే రెండింటిని తూనికి వేసుకొని చూశాడు. తూనికి వేసుకొని చూస్తే మోషేకి ఏం అర్థమైందంటే ఇది అల్పకాల పాప భోగం. ఈ ఐశ్వర్యం అనుభవించడం భూమి మీద అల్పకాల పాప భోగం. దీనికంటే బెస్ట్ ఏంటంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం. ఈరోజు ఉదయాన్నే ఆరాధనకు రావటానికి మీరేమన్నా శ్రమ పడ్డారా? ఆరాధనకు రావటానికి ఏమైనా హింస పొందారా? ఎవరైనా అడ్డం పడ్డారా? ఎవరైనా అడ్డుపడ్డారా? ఆదివారం ఆరాధనకు రావాలని నిన్నటి నుంచి ఏమైనా ఆలోచన ఉందా? శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని ఆలోచన ఉందా? హడావుడిగా లేచి వెళ్తే వెళదాం, లేకపోతే లేదు, ఒక పూట వెళ్ళకపోతే ఏమైపోయింది అనే భావనలో వచ్చేవాడు పరలోకంలో చారు. ఎందుకని సిద్ధపడట్లేదు? ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడటం అంటే ఎట్లా? అంతరంగం సిద్ధం చేసుకోవాలి, మనసును స్థిరం చేసుకోవాలి, మనస్సాక్షి మన మీద దోషారోపణలు చేస్తుందో లేదో చూసుకోవాలి. శనివారం సాయంత్రానికి ఈ భౌతిక సంబంధమైనటువంటి పనులన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. ఆదివారం ఆరాధనకి రావాలంటే శనివారమే సిద్ధపడిపోవాలి, అన్ని క్లోజ్ చేసేసేయాలి. వారం రోజుల టైం ఉందని. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం వరకు నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకున్నాం. ఈ లోకంలో సంపాదించుకోవాల్సిన వాటన్నిటి కోసం పోరాటం చేసుకో. ఆదివారం ఆరాధనకి కనీసం ఆదివారం ఆరాధన ఒక్క పూట అంతే కదా, దేవుని సన్నిధిలో మహా గడిపితే ఒక 3 గంటలు, వచ్చి పోవటం మొత్తం 4 గంటలు అంతేనా? అంతకంటే ఎక్కువ సమయం ఉందా? 4 గంటలు. 4 గంటల సమయానికి దేవుని సన్నిధిలో, అందులో ఆరాధించే సమయం మనకైతే 2 గంటలు. ఈ 2 గంటల సమయం మనం దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతకటానికి, ఆరాధనలో పాడటానికి, ఆరాధనలో ప్రార్థనలు ఏకీభవించడానికి, లేఖనాలు చదవబడుతుంటే విని గ్రహించడానికి, ఈరోజు చెప్పే వర్తమానం వినటానికి మన మనస్సు, హృదయం, మన మనస్సాక్షి ఎలా ఉన్నాయి? కాబట్టి ఇక్కడే సిద్ధపడకపోతే పరలోకం ఎలా వెళ్తాం? ఆదివారము ఆరాధనకి రావటానికి సిద్ధపడినటువంటి వాళ్ళు పరలోకంలోకి ఎలా ప్రవేశిస్తారు అని అడుగుతున్నాను నేను. అది సాధ్యమేదేనా? దేవుణ్ణి ఆరాధించడానికి రానివాడు పరలోకంలో ప్రవేశించడానికి అర్హత ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, లోకం ఎగ్జాంపుల్. ఎవరింట్లోకైనా ధైర్యంగా మనం వెళ్ళాలంటే, ఏ ఇంటికైనా, వారికి మనకి ఎంత బాంధవ్యం ఉండాలి? బాంధవ్యం లేకుండా ఆ ఇంట్లోకి వెళ్తామా? అసలు ధైర్యం ఉంటుందా? ఒకవేళ గేట్ తీస్తే రాణిస్తారా వాళ్ళు? గేట్ తీసేవానికి ఇంట్లోకి రాణిస్తారా? ఎందుకు రానివ్వరు? ఆ ఇంటికి వెళ్ళటానికి నీకు సరైన పరిచయం లేదు, వాళ్ళతో నీకు బాంధవ్యం లేదు, వారికి నీకు సరైన సంబంధం, సత్సంబంధాలు లేవు. ఇంట్లోకి ఎలా రాణిస్తారు? ఇది పరలోకం. ఒక్కసారి ప్రవేశిస్తే అందులో నుండి బయటికి ఎవడూ తీలేడు.
ఇలాంటి పరలోకం వెళ్ళటానికి భూమి మీద ఏం సిద్ధపడ్డాం? దేవునితో నీకేం బాంధవ్యం ఉంది? పరిశుద్ధాత్మతో నీకేం సంబంధం ఉంది? క్రీస్తు ప్రభుతో బాంధవ్యం ఏముంది? వారికి నీకు సంబంధ బాంధవ్యాలు ఉంటే ఆ ఇంట్లో ఏమంటున్నాడు ప్రభు యేసు? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తా, నేనుండే స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానికోసం మీరేం చేయాలి? సిద్ధపడండి. సిద్ధపడండి అంటే ఎంతవరకు మన సిద్ధం? ఎంతవరకు సిద్ధపడ్డావో అది నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఒకవేళ నీవు కానీ సిద్ధపడటం చేత కాకపోతే ఆరాధనకి ప్రతి ఆదివారం కౌంటే. ప్రతి ఆదివారం మనం లెక్కలు చూసుకునే టైం ఎప్పుడంటే ప్రతి శనివారం. పనులకు వెళ్ళే వాళ్ళు ప్రతి శనివారం లెక్కలు చూస్తారు. వారం అంతా పనిచేసి శనివారం సాయంత్రం వెయిట్ చేస్తారు అక్కడ. మనకి బాపట్లలో గడియార స్తంభం దగ్గర శనివారం 6ంటికి వెళ్తే జనం ఎక్కువ మంది ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళకి మేస్త్రి వస్తాడు, వారం రోజులు చేసినటువంటి పని లెక్కగట్టి వాళ్ళకి జీతం ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకోవడానికి అక్కడ ఎదురు చూస్తుంటారు. మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటువంటి సమయంలో శనివారం సాయంత్రం కూర్చొని మన లెక్కలు మనం చూసుకోకుండా ఇక్కడికి వస్తే ఎవరు సిద్ధపడరు. శనివారం సాయంత్రానికి మనం సిద్ధపాటు కలిగినటువంటి అవగాహన కలిగిన వారమే ఉండాలి. ఏ పని ఉన్నా, ఎంత పని ఉన్నా దాన్ని ఏం చేయాలంటే శనివారంతో కట్ చేసేసుకోవాలి. శనివారం సిద్ధపడి పడుకుంటే ఆదివారం పొద్దున్నే లేచి ఆరాధనకు రావటానికి అవకాశం ఉంది. ఆరాధనకు వచ్చేటువంటి జనం, పరలోకం కోరుకునే వ్యక్తి ఎలా ఉంటాడో మీకు ఒక ఎగ్జాంపుల్ ఈ దినం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను నేను. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు, ఇథియోపియా దేశంలో కందాకే రాణి, ఆ రాణి గారి కింద ధనాగారం అంతటి మీద ఉన్న నపుంసకుడు. ఎంత బాధ్యత ఉంటుంది ఆయనకి అంటే, మనకు చెప్పాలంటే ఒక రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, ఒక రాష్ట్రంలో ఆర్థిక శాఖను చూసే, ఒక దేశంలో ఆర్థిక శాఖ, ఈ ఆర్థిక శాఖను చూసేటువంటి మంత్రి గారు రథం వేసుకొని ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకు వచ్చాడు. ఇజ్రాయెల్ దేశం, ఇథియోపియా దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి ఆరాధించడానికి రథం వేసుకొని వచ్చాడట. ఆరాధించడానికి రథం వేసుకొని రావాలంటే ఎంత సిద్ధపడాలైనా? ఎంత సిద్ధపడి ఉంటాడు? రథం సరిగా ఉందో లేదో చూసుకోవాలి, రథం నడిపేవాడు కావాలి. వచ్చి ఆరాధించి వెళ్ళటానికి అంత చిన్న పని కాదు. మనం వచ్చినట్టు అరగంట జర్నీ కాదు, గంట జర్నీ కాదు. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చేవాడు. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి రథం వేసుకొని ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ లాంటి హోదాలో ఉన్న వ్యక్తి ఆరాధనకి సిద్ధపడి వస్తున్నాడంటే ఏం మనసు అయింది? మనమేం సిద్ధపడుతున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడి పనులు ఎలా చేస్తున్నాం? ఎలా దేవుని సన్నిధికి రావటానికి ఆలోచన కలిగి ఉన్నాం మనం? వచ్చాడట. ఆరాధించడానికి వచ్చేటువంటి వ్యక్తికి దేవుని సంకల్పం అర్థం కాల, కానీ దేవుడు అంటే భయం, ఆరాధించాలనే కోరిక. అలాంటి వ్యక్తి కోసం దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫిలిప్ అనేటువంటి ఆయన్ని అదిగో రథం వేసుకొని వస్తున్నాడు, అతన్ని కలుసుకోపో అన్నాడు.
అతను కలుసుకోమన్నాడు. అంటే సిద్ధపడిన వాడికి సందేశం అందిందా? సిద్ధపడని వాడికి అందిందా? సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఒక దేశం వదిలిపెట్టి ఇంకొక దేశం ఆరాధించుటకు అన్నాడు. ఇక్కడ 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. యెరూషలేం అంటే ఇజ్రాయెల్ దేశం. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఇథియోపియా నుంచి బయలుదేరాడు. ఐథియోపియా అనేటువంటి ఒక దేశం నుంచి బయలుదేరాడు. మనం వచ్చిన దూరం ఎంత? ఓ 15 కిలోమీటర్లు అంట. ఈ 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చిన వాడు. జర్నీ ఎంత? అర్ధగంట. 15 కిలోమీటర్లు అర్ధగంట. మళ్ళీ వెళ్ళటానికి అర్ధగంట. ఆరాధించే సమయం 2 గంటలు. మధ్యలో ఇంకో ఉంటే ఇంకొక గంట. దీని కొరకు సిద్ధపడాలంటే, మనం సిద్ధపడాలంటే ఒకరమే. రథం వేసుకొని రావాలంటే అయినా రథసారథి కావాలి కదా, రథం నడిపే ఆయన కావాలి కదా. ఈ కింద చెప్తున్నాను చూడండి, 38వ వచనంలో, రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. రథము నిలుపుమని ఆజ్ఞాపించాడంటే రథం నడిపాయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా. రథం నడిపాయన ఉన్నాడు. రథం నడిచెళ్ళాలంటే ఏం కావాలి? వాటికి రథం కావాలి, గుర్రాలు కావాలి, నడిపించేవాడు కావాలి. అంటే ఎంత ఖర్చు పెట్టి వస్తున్నాడు? మనం ఎంత ఖర్చు పెట్టి వచ్చాం? మనం ఎంత ఖర్చు పెట్టి వచ్చాము? దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత ఖర్చు పెట్టావు? నేనెంత ఖర్చు పెట్టాను? దేవుణ్ణి ఆరాధించడానికి, ఆరాధనకి రావటానికి సిద్ధపడేటువంటి వ్యక్తికి ఉండే గుణం ఇది. ఈ గుణం లేనటువంటి వాడు పరలోకం వెళ్తాడంటారా? దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడకుండా రాగలవా? నేను ఎప్పుడు ఎక్కువ చెప్పేది, ఎవరైనా బంధువులు పెళ్లికి పిలిచారనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు? కొంతమంది అయితే ఒకరోజు ముందే వెళ్ళిపోతారు. కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆరాధనకే రాలేకపోతే పరలోకానికి ఎలా సిద్ధపడగలరు? సాధ్యమంటారు ఇది? కాబట్టి మనం పరలోకంకు వెళ్ళటానికి క్రీస్తు ప్రభువుని ఎదుర్కొనే ఆ బృందంలో, ఆ గుంపులో నేనున్నానా? నువ్వున్నావా? ఒకవేళ అలా కాకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోతుంది. మన నిరీక్షణ వాస్తవమైన నిరీక్షణ ఉండదు. అందువలన గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మనకి కనపడతా ఉన్నాయి. బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఆదివారం నుండి సోమవారం నుండి శనివారం దాకా మనం చేసిన ప్రతి పనిలో ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది, సమస్య ఉంటుంది, ఇరుకు ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. వీటన్నిటినీ దాటి ముందుకు వచ్చేవాడే పరలోకం వెళ్ళేవాడు. నా సమస్య మీ దగ్గర పెట్టిట్లన్నా మీరేమైనా తీర్చగలరా? తీర్చలేరు. ఒకవేళ మీ సమస్య నేను తీర్చగలనా? ఒక పూట తీర్చగలుగుతా, మీరు ఒక పూట తీర్చగలుగుతారు. ప్రతి ఆదివారం, ప్రతిరోజు, బ్రతికినంతకాలం. కాబట్టి సిద్ధపట్టం అనేటువంటిది ప్రతి జీవితానికి, ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన కలిగినటువంటి వాడై ఉండాలి. కాబట్టి దేనికోసం మనం సిద్ధపడుతున్నాం అనేటువంటిది ఆలోచించేయండి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక ఘాటైన హెచ్చరిక చేశాడు. ఇది ఘాటుగా ఉంటుంది. ఘాటు ఎందుకు చెప్తున్నాడంటే మనం అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా స్థిరపడటానికి ఉద్దేశించింది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
22 నీవు సిద్ధపడేటువంటి పాత్ర. 18 కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించను, ఎవనిని కఠినపరచగోరునో వాన్ని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పదు. అవును గాని మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్ను ఎందుకు ఇలాగ చేసిదివని రూపింపబడినది రూపించినవనితో చెప్పునా? నన్నెందుకు ఆడ మనిషిలాగా చేశాడయ్యా? కొంతమంది ఆడవాడు అంటారు, నన్ను దేవుడు ఎందుకు ఆడ మనిషిలాగా పుట్టించాడు, నన్ను మగవాళ్ళకి పుట్టిస్తే పోయేది కదా అనుకునేవారు లేరు. ఎప్పుడు అంటారు అది? పెత్తనం కావాల్సినప్పుడు అంటారు. పెత్తనం కావాల్సినప్పుడు ఏమంటారు? మేము కూడా మగవాళ్ళం అయితే బాగుండు కదా అనుకుంటారు. మరి నీవు కూడా మగవాడిగా పుడితే నీకు భార్య, నీవు కూడా మగవాడిగా పుట్టావు అనుకో, నీకు భార్య ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను ఎలా పుట్టాను, నాకు దేవుడు ఏమి ఇచ్చాడు అనేది అడిగే ప్రశ్న నీకు లేదు, నాకు లేదు. నాకు ఏముందంటే, నన్ను ఆడగా మగగా పుట్టించాడంటే, నన్ను పుట్టించిన దేవునికి నన్ను ఆడ మనిషిగా పుట్టించాడు కాబట్టి నేను ఎలా జీవించాలని దేవుడు కోరుకున్నాడో ఆ పాత్రలో నేను ఇమిడిపోతా. అది ఒకవేళ అలా కాకపోతే రేపు పనిష్మెంట్ అనుభవిస్తాడు మనిషి. సిద్ధపడేటప్పుడు ఏం చేయాలంటే, నేను మగవాడిని అయితే బాగుండు కదా అనే ఆలోచన సిద్ధపడే లక్షణం కాదు. కొంతమంది మేము ఆడవాళ్ళు అయితే బాగుండు కదా, ఇంట్లో కూర్చోవచ్చు అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మేము రాత్రి మగవాళ్ళు కష్టపడి అటు ఇటు తిరుగుతున్నాం, ఇంట్లో సుఖంగా కూర్చున్నారు అనుకుంటారు. తెలుసా? మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకునేది ఒకటి, మగవాళ్ళు అనుకునేది ఒకటి. ఆడవాళ్ళకు బాధ వచ్చినప్పుడు వాళ్ళు అనుకునే విధానం వేరుగా ఉంటుంది, మగవాళ్ళకు బాధ వచ్చినప్పుడు వాళ్ళు అనుకునే విధానం వేరుగా ఉంటుంది. ఇద్దరూ బాధపడుతున్నారు. బాధపట్ల మగవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు బాధపడుతున్నారని. ఆడవాళ్ళని అడగండి, వాళ్ళు బాధపడుతున్నా ఉంటుంటారు. అంటే ఇప్పుడు దేవుడు ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా సృష్టించిన దేవుని తప్ప ఎలా జీవించాలో, ఎలా సిద్ధపడాలో అనేది ఎరగకపోవటం అనేటువంటిదే నేరం తప్ప, నన్ను ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా చేసావు అనేది కాదు. నీవు చేసినటువంటి దానిలో నువ్వు సిద్ధపడితే నీకు ఆనందం ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు సిద్ధపడటం చేత కాలేదు, నీకు సిద్ధపడటం చేత కాలేదు కాబట్టి ఎందుకంటే అయిపోయిన అనుకుంటున్నావు. కిందకు వచ్చి నాకు చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, ఎవరి మీద ఉగ్రత అగపరుస్తాడు? నిన్ను ఉగ్రత పాలేటట్టుగా డిసైడ్ చేయాల. నిన్ను స్టడీ చేసి 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 ఈ వ్యక్తి ఇక రాడు అని దేవుడు డిసైడ్ అయిన తర్వాత ఉగ్రతకు అప్పగించేస్తాడు. నీకు ఇచ్చిన టైం అంతా వేస్ట్ చేసుకొని ఇక నీ మనసు అంతరంగం కుదరని పరిస్థితుల్లో ఫరోకి ఎంత టైం ఇచ్చాడు? దేవుడు ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయిన దాకా ఇచ్చాడు. 10 అద్భుతాలు కళ్ళ ముందు చూస్తున్నాడు. 10 అద్భుతాలు కళ్ళ ముందు చూస్తున్నాడు. నీళ్లు రక్తమైపోయినాయి. దేశమంతా చీకటైపోయింది. వడగండ్లు, వర్షం, కురుపులు, బాధలు. మోషే అహరోన్లు ఏం చెప్తే దొరికిపోతుంది. ఫరో కంటితో చూస్తున్నాడు కదా. చివరికి ఏం చేశాడు? ఫరో కుమారుడు కూడా చచ్చిపోయాడు. కుమారుడు చనిపోయిన తర్వాత అయినా బుద్ధి రావాలి కదా, రావా. ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళిపోతుంటే రే వెళ్ళండి రా, వెళ్ళిపోయి మళ్ళీ పట్టునండి రా. మోషే అహరోన్లు ఎందుకు వచ్చారు ఫరో దగ్గరికి? మోషే అహరోన్లు ఎందుకు వచ్చారు? ఇశ్రాయేలుని విడిపించడానికి. అందుకే కదా ఫరో దగ్గరికి వెళ్ళింది. ఎందుకు?
ఇశ్రాయేలుని విడిపించడానికి వెళ్ళాడు. వాళ్ళు అడుగుతుంది ఎందుకు? మా జనాన్ని విడిపించి వదిలిపెట్టాయా, దేవుడు మమ్మల్ని పంపించాడు, ఇదిగో దేవుడు మమ్మల్ని పంపించాడు అంటానికి ఇదే ఆధారం, కాబట్టి వాళ్ళు వదిలిపెట్టానంటే వదిలిపెడుతున్నాడు, మళ్ళీ వెంటనే హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. ఆఖరికి ఎర్ర సముద్రం దాటి వెళ్ళబోతున్నారనే దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సైన్యాన్ని మరలా పంపించాడు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అంటే, నీ హృదయ కాఠిన్యము ఎంత దాకా వెళ్ళిపోతుందంటే, కంటితో చూసి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా బ్రతికితే నిన్ను ఉగ్రతకే అప్పగించేస్తాడు. అక్కడ వరకు దేవుడు నీ మీద ఎలాంటి చర్యని తీసుకోడు. అందువలన దేవుని ఉగ్రత పాత్రమైన ఘటనగా మనం వెళ్ళిపోయామంటే, దేవుడు నిన్ను ఉగ్రత పాలవ్వాలని నిర్మించలేదు. నీ కోసం ఉగ్రతను సిద్ధం చేసిన వాడు కాదు. నీవు ఇక పనికిరావు అని నిర్ణయిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఉగ్రత పాత్రకి వెళ్ళిపోతాడు. 22వ వచనం చెప్తున్నాడు, అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడే నాశనమునకు సిద్ధపడి, ఇది సంగతి ఇక్కడ, నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను, నాశనానికి సిద్ధపడ్డారట, ఉగ్రతకు అర్హులైపోయారట, ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. అంటే దేవునికి విరోధంగా ఎన్నిసార్లు తిరుగుతున్నామో అయినా కూడా కనికరిస్తున్నాడు. జీవిత కాలం అంతా దీర్ఘశాంతం చూపిస్తానే ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధపడటానికి ఇష్టపడలా. చూసి 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 ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ఘటం ఇక పనికిరాదురా అనుకున్న తర్వాత ఉగ్రతను కుమ్మరించడానికి చేస్తాడు. అందువలన మహిమ పొందటానికి మనుషులందరినీ సిద్ధంపజేశాడు దేవుడు. మనుషుల్ని మహిమలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు, మహిమ ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనమేం కోరుకుంటున్నాం? ఐశ్వర్యం చాలు మాకు. అది ఐశ్వర్యం చాలంటే ఈ లోకం మాత్రమే మాకు చాలు, పరలోకం సంగతి తర్వాత, మాకు ఈ లోకం చాలు అనుకునేవాడికి పరలోకం వస్తుందా? రాదు. మాకు చాలులే ఇంతవరకు అనుకునేవాడు ఇంకెక్కువ వచ్చిద్దా? రాదు. మాకు ఇంతవరకే చాలు అనుకునే. ఇంత కాదు నాయన, ఒకవేళ ఇంతవరకే చాలు అంటే ఉగ్రత పాత్రం అయిపోతావు. నువ్వు దాన్ని దాటి మహిమలో ప్రవేశించే ఐశ్వర్యాన్ని సిద్ధపరుస్తున్నా, మీరు ఎక్కడ ఉండాలో సిద్ధపరుస్తున్నా అన్నాడు ప్రభునేస్. కాబట్టి దానికోసం ఎంత సిద్ధపడుతున్నావు? దానికోసం సిద్ధపడేటువంటి వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయో కొన్ని వివరాలు మీకు చెప్తాను నేను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఒకవేళ ఇలా మీరుంటే మీరు ఉగ్రతను తప్పించుకొని సిద్ధపాటులో ఉన్నవాడు అని అర్థం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక అంటే కళ్ళు తెరుచుకొని కాదు, మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమైనాం. నిద్రపోయేవాళ్ళు, మత్తుగా ఉండే వాళ్ళకి, మెలకుగా ఉండే వాళ్ళకి వ్యత్యాసం కింద చెప్తున్నాడు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందాము. సిద్ధపడిన వాళ్ళకి ఏముంటాయట? 1 విశ్వాసం, 2 ప్రేమ, 3 రక్షణ, 4 నిరీక్షణ. కాబట్టి వీటిని ఏం చేయాలి? అనే శిరస్త్రాణాలు ధరించుకోవాలి. ఈ ధరించుకున్నటువంటి వాళ్ళు సిద్ధపడినటువంటి వాళ్ళు. అంటే ఇవి ప్రత్యేకంగా ఏమైనా పెట్టుకొని తిరగాలా? లేదు. నీ రక్షణను కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నువ్వు నిరీక్షణతో ఉండాలి. రాత్రిపూట పడుకోబోయేవనుకో, రాత్రిపూట పనిచేసి వచ్చారు, అలసిపోయి వచ్చాడు, భోజనం చేశాడు, పడుకోబోతున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఈ దినం జరిగిన పనులు గుర్తు చేసుకొని ఒక్కసారి దేవునికి ప్రార్థన చేశాడు, ముగించాడు, పడుకున్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడా, మెలకుగా ఉన్నాడా దేవుని దృష్టిలో?
ఉదయం నుండి సాయంకాలం దాకా పని చేసుకున్నాడు క్రైస్తవుడు, నీతిగా పని చేసుకున్నాడు, కష్టపడ్డాడు, వచ్చాడు, స్నానం చేశాడు, భోజనం చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు, నిద్రకెళ్ళిపోయాడు. నిద్రపోయాడు, పగలలాగా నిద్రపోయాడు, 6 వరకు నిద్రపోయాడు. నిద్రపోతుంటే మధ్యరాత్రిలో క్రీస్తు ప్రభు వచ్చాడు. ఈ నిద్రపోయేవాడు మెలకుగా ఉన్నాడా, నిద్రపోతున్నాడా అని అడుగుతున్నాను నేను చెప్పేది మీకు మళ్ళీ చెప్తాను. నేను ఇక్కడ మీరు పగటి వారే ఉండండి, మెలకుగా ఉండండి అంటే క్రైస్తవ జీవితం జీవిస్తూ, పాపం చేయకుండా జీవిస్తూ, తన పని ముగించుకొని సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి ప్రార్థన చేసుకొని పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. బాగా నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో గుర్రకబెట్టి నిద్రపోతున్నాడు అనుకోండి. 1 గంటకో 2 గంటలకు ప్రభు అయిన యేసు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడా మెలకుగా ఉన్నాడా అని అడుగుతున్నా. అది నిద్రపోతున్నాడంట. కాబట్టి నిద్రపోతారన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అతను మెలకుగా ఉన్నాడు. ఎందుకు మెలకుగా ఉన్నాడు? సిద్ధపడి ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. అంటే బ్రతికినంతకాలం దేవుడు నిద్రపోవద్దనే? బ్రతికినంతకాలం దేవుడు నిద్రపోవద్దన్నాడా? పగలు పని చేసుకొని రాత్రిపూట విశ్రాంతి నిద్రపోవమన్నాడు. నువ్వు పనులన్నీ చక్కబెట్టుకొని నీట్గా ప్రార్థన చేసుకొని పడుకుంటే మధ్యరాత్రిలో ప్రభు అయిన యేసు వస్తే నువ్వు నిద్రపోతున్నావా? నిద్ర దేహానికి, ఆత్మ సంబంధంగా మెలకుగా ఉన్నాడు. అట్లయితే క్రైస్తవులు ఎవరు నిద్రపోకూడదు. పగలు రాత్రి ఇక నిద్రపోకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఉండరు. భూమి మీద ఎవరు ఉండరు. అంటే మెలకువగా ఉండటమంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ రక్షణని కాపాడుకో. ఇంకేం చేయాలి? ఆయుధాలు చెప్పాడే, ఆ ఆయుధాలు ధరించుకొని జాగ్రత్తగా ఉండేటువంటి వాడు, నిద్రపోకుండా మత్తుడు కాకుండా ఉండేటువంటి వాడు, విశ్వాసం, ప్రేమ, రక్షణ, నిరీక్షణ వీటిలో జారిపోకుండా ఉండేవాడు నిద్రపోతున్నా కూడా మెలకుగా ఉన్నాడు. ఒకవేళ ఒకడు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి 11:30, 12 గంటలకు వెళ్ళి దొంగతనం చేసి వచ్చాడు. ఇంకొకడు ఇంకేదేదో చేసి వచ్చాడు. 12 గంటలకి మొత్తం లెక్కేసుకుంటా ఉన్నాడు. ప్రభు అయిన యేసు వచ్చాడు. మెలకుగా ఉన్నాడా నిద్రపోతున్నాడా? ప్రభు అయిన యేసు వచ్చేటప్పుడు ఈయన దొంగతనం చేసి ఇంకేదేదో పనులు చేసి కుట్రలు చేసి అవి చేసి ఇవి చేసి వచ్చి వాటన్నింటి గురించి కూర్చొని మెలకుగా ఉండి రాత్రి 12:30, 1 గంటప్పుడు తెల్లవారిన దాకా వీటి మీద లెక్కలు వేసుకుంటున్నాడు. ప్రభు అయిన యేసు ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతను నిద్రపోతున్నాడా మెలకుగా ఉన్నాడా? నిద్రే పోతున్నాడు. మొత్తుడా? మొత్తు అయి ఉన్నాడా? మామూలుగా ఉన్నాడా? మొత్తు అని ఉన్నాడు. దేంతో? ఈ లోక సంబంధమైన ఆలోచనలతో క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూసేటువంటి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు. కాబట్టి మెలకువ ఆత్మ సంబంధమైన మెలకువ, దేహ సంబంధమైన మెలకువ కాదు. ఆత్మ సంబంధమైన మెలకువ కలిగిన వాడు రక్షణ కాపాడుకునేవాడు, సిద్ధపాటు కలిగిన వాడు. రాత్రి ప్రార్థన చేసి పడుకున్నావంటే ఎట్లుండాలి తెలుసా? ప్రార్థన చేసి పడుకున్నావంటే నీకు ఇంకేం ఆలోచన ఉండకూడదు. పడుకుంటే నిద్ర పట్టేయాలి. పడుకుంటే నిద్ర పట్టాలి. ఎప్పుడు నిద్ర పట్టింది? కష్టం చేసిన వాడికి నిద్ర పట్టింది, పాపం చేయని వాడికి నిద్ర పట్టింది. లేకపోతే మాకు నిద్ర పట్టట్లేదని అంటే ఆందోళనలో ఉన్నావు. నేనైతే దేవునికి స్తోత్రం, పడుకున్నానంటే నిద్రపోతాను, అందులో అనుమానం లేదు. ప్రశాంతమైన నిద్రపోతాను నేను. రాత్రి 8 గంటలు అయితే మొత్తం క్లోజ్. ఈరోజు అకౌంట్స్ మొత్తం సెటిల్ చేసేసుకోవటం, క్లోజ్ చేసేసుకోవటం, ప్రార్థన చేసి పడుకోవటం, అంతే సంగతి. రేపు పొద్దున్నే మిగతా విషయాలకి అంతే. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు జీవితాన్ని భద్రం చేసుకొని ఆలోచించుకొని, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకో, నా వలన ఏమైనా పొరపాటు జరిగిందా, ఏమన్నా నేను దేవునికి విరోధంగా ఉన్నానా అనిపించింది అనుకో, కూర్చొని ఆలోచించేయి. ఒకవేళ ఏ వ్యక్తికైనా హాని చేసినట్టు అనిపించిందా, పొద్దున్నే వెళ్ళి అయ్యా నిన్న జరిగిన విషయాల్లో లోపం నాదే, పొరపాటు అయింది, క్షమించు,
తెలియక, లేకపోతే తొందరలో ఇలాగ చేశా అన్నావు అనుకో, మెలకుగా ఉన్నావు అని అర్థం. కాబట్టి జీవితాన్ని ఎప్పటికప్పుడు సెటరేట్ చేసుకొని బ్రతికేటువంటి వాడు పగటివాడు. అది రాత్రి అయినా పగలే, ఆత్మ సంబంధమైనటువంటి ఏర్పాటు. కాబట్టి ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి లూకా సువార్త 12:47 భౌతికంగా అర్థం అవడం కోసం చెప్పాడు ఈ సంగతి, ప్రభువే చెప్పిన సంగతి. లూకా సువార్త 12:47 ఇలాగ చెప్తుంది, ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే దెబ్బలు తగులుతాయట, దెబ్బలు తగులుతాయి. 12:47 కొంచెం పైకి చదివితే బాగుంటుందేమో. 41 నుండి చదువుదాం. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనే చెప్పుచున్నావా అని అడుగగా, ప్రభు ఇట్లా నేను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడో, ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచున్నట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని ఏం చేస్తాడట, ఆలస్యం చేస్తాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని తాగి మత్తుడుగా ఉండసాగితే, యజమాని ఇంటిని అప్పగించెళ్ళాడు, ఇంటి మీద చూస్తున్నాడు ఇతను, యజమానుడు ఇప్పుడే రాళ్లే ఏం పోయిందిలేని చెప్పి కింద పని వాళ్ళని చేసేటువంటి ప్రతి విషయాన్ని తిని తాగి మత్తుడైపోతే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి, అది తన యజమానుని చిత్తము ఎరిగి. దేవుని చిత్తం తెలుసా నీకు? సిద్ధపడకపోతే ఏం చేస్తాడు? నరకపాత్రుడిని చేస్తాడు. ఇది దేవుని చిత్తం. కాబట్టి చిత్తం ఎరిగి కూడా నువ్వేం చేస్తున్నావు? ఆ రాళ్లే యేసుక్రీస్తు ఎప్పుడు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం, మా నాన్న చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా ముత్తాత చనిపోయాడు, రాళ్లే యేసుక్రీస్తు ఏం రాళ్లే, మా ఎప్పుడో వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం అనుకొని భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావు అనుకో. ఏం చేశాడట? వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియలో దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించడం అంటే ప్రాణం తీసి. కాబట్టి నీ ప్రాణం పోదు, ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడైతే యజమానుడు ఒకవేళ ప్రాణం తీసేసాడు అనుకో, ఇంతటితో పోతే ఒక అరగంట హింస. కానీ పరమందున దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచింది ఎలాంటిదంటే నిత్యం ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు. అలా కోరిక లేని వాళ్ళు ఎవరున్నారు? నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకు బాధే రాకూడదు అనుకోని వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరు. అది పరలోకంలో మాత్రమే సాధ్యం, ఈ భూమి మీద సాధ్యం కాదు. నీకు బాధ ఉండొచ్చు, దాన్ని అనుభవించాలి. ఇబ్బంది ఉండొచ్చు, దాన్ని అనుభవించాలి. కష్టం, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, శోధన, అవమానం, వీటన్నిటిని దాటి ఈ లోకయాత్ర ముగించుకోవటానికి సిద్ధపడేవాడు పరలోకంలో ఆయన కోసం రెడీగా ఉంది అంటే, నీ కోసం ఇల్లు రెడీగా. అప్పుడు ఏమంటారో తెలుసా? ప్రాణం పోయిన వెంటనే రా, వచ్చేసేయి, నీకోసం సిద్ధపరిచా, లోకం పుట్టింది మొదలుకొని నీకోసం సిద్ధపరిచినటువంటి దానిలోకి రా, ప్రవేశించు అనాలి అని అంటే నువ్వు సిద్ధపడాలా లేదా? సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఉండాలి విశ్వాసం, నిరీక్షణ, రక్షణ అనే శిరస్త్రాణం, ప్రేమ, వీటిని కవచంగా వేసుకో. వాక్యం అనే ఖడ్గాన్ని దగ్గర పెట్టుకో, విశ్వాసం అనే డాలు ఉంచుకో, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, నీతి అనే మైమరు. ఎఫెసీ పత్రిక 6వ చెప్పాడు ఈ సంగతిలో. నీతి అనే మైమరు అంటే పై వస్త్రం, నీతిగా బ్రతుకో, సత్యం అనే దట్టి కట్టుకో. ఇవన్నీ కట్టుకున్నవాడు సిద్ధపడుతుండేవాడు. ఇవి లేకుండా అబద్ధాలు ఆడేవాడు సిద్ధపడేవాడు కాదు. విశ్వాసాన్ని వదిలిపెట్టి పరిగెత్తేవాడు
సిద్ధపడేవాడు కాదు. కాబట్టి ఏం చేస్తాడట, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసుడు అనేకమైన దెబ్బలు తగులు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. కాబట్టి నీకు ఇప్పుడు నరకం ఉందని తెలుసా లేదా? తెలుసు. దాన్ని తప్పించుకునే ఆలోచన ఉందా? ఉంటే సిద్ధపడిపోతాం. అలా సిద్ధపడే వాళ్ళ కోసం ఏం చేశాడంటే దేవుడు పరలోకం సిద్ధం చేశాడు. సిద్ధపడిన వాళ్ళకి పరలోకం ఉంది అక్కడ. అందుకని ఏం చేస్తాడో భౌతికంగా చెప్పాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అలా చెప్తున్నాడు. కాబట్టి ఆయన కొంచెం పైకి చదివితే ఆయన 5వ అధ్యాయం 7వ వచనం, కరెక్ట్, 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సముకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. వ్యవసాయం చేసిన వాళ్ళకి ఈ సంగతి అర్థమైంది. వ్యవసాయం చేసే వాళ్ళకి, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయం చేసేటువంటి జనానికి ఏం చేస్తారు తెలుసా? వర్షం ఎప్పుడు పడిద్దా అని ఎదురు చూస్తారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షం పడితే పొలం ఉన్న వాళ్ళకి, రైతులకి ఎంత ఆనందం ఉంటుంది చెప్పలేను. ఆనందం. తొలకరి వర్షం పడింది అనుకో, పడగానే విత్తనాలు పోసేద్దాం, పైరేద్దాం, దానికి నాటుదాం, ఎరువులు వేద్దాం, కలుపు తీద్దాం, పంట పండిద్ది, ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. ఎంత ఓపిక కావాలి, ఎంత ఓపిక కావాలి. అంత తేలికైన విషయం కాదు. ఒక ఉద్యోగమే అనుకోండి, నెలంతా పనిచేయాలి. జీతం కావాలంటే ఏం చేయాలి? నెలంతా పనిచేయాలి. పని చేసుకునే వాళ్ళు కావాలంటే రోజంతా పనిచేయాలి. ఏ రోజుకి ఆ రోజు కావాలంటే రోజంతా పనిచేయాలి. రోజంతా పనిచేసేటప్పుడు ఉదయం 9 గంటలకు వెళ్ళిన దగ్గర నుంచి 5 గంటల దాకా మనసులో ఏమని ఆలోచన ఉంటుంది? 900 వస్తాయి, 900 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, 1500 వస్తాయి, 500 వస్తాయి, 400 వస్తాయి. ఇదేనా ఆలోచన? ఇంకేమైనా ఉంటుందా? ఈ ఆలోచన లేకపోతే పని చేస్తాడా? పనిచేయడు. పనికి వెళ్ళిన దగ్గర నుండి డబ్బు వచ్చే వరకు కూడా ఆ ధనం మనసులో ఆలోచన ఉంటుందా? ఉంటుంది. మరి వ్యవసాయదారుడు విత్తనాలు వేస్తున్నాడంటే ఏం కోరుకుంటాడు? పంట వచ్చిద్దని. ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి? వర్షం ఎక్కువ పడింది అనుకో, ఒక రోజు పడింది అనుకో వర్షం, అమ్మాయి ఆనందం. 2వ రోజు పడుతుంది అనుకో, దిగులు ప్రారంభమైంది. 2వ రోజు ఏం జరిగింది? మునిగిపోయిద్దాం, పంట మునిగిపోయిద్దాం. 3వ రోజు పడింది అనుకో, తెగులు వచ్చిద్దామని భయం. 4వ రోజు వచ్చింది అనుకో, మునిగిపోతామని భయం. వర్షం వారం రోజులు పడింది అనుకో, భోజనం కూడా చేయలేక. ఎందుకు? మళ్ళీ తీసి మళ్ళీ నాటాలేమో, ఎందుకు వచ్చిన ఏం బాధ అనేటువంటి. కలుపు తీసి, ఎరువు వేసి, పని వాళ్ళని పెట్టుకొని, తెగులు రాకుండా మందులు కొట్టి, పంట వచ్చి కోత కోసిన తర్వాత వర్షం పడింది అనుకో, ఎట్టుంటుంది? కోత కోసారనుకో, ఈరోజు కోసి ఇంటికి వచ్చారు, మబ్బులు పట్టినాయి. వర్షం పడాల్సిన అవసరంలా, మబ్బులు పడితే చాలు. ఎలా ఉంటుంది? నిద్ర పట్టదు, భోజనం కూడా చేయదు. ఒకవేళ చిన్న జల్లు పడింది అనుకో, ఆగిపోతే బాగుండు అనుకుంటాడు. కుప్పేసాడు అనుకో, కుప్పేసిన తర్వాత అమ్మాయి పర్లేదు అనుకో, కుప్ప కొట్టే రోజు వర్షం పడింది అనుకో, బస్తాలకు ఎత్తిన తర్వాత వర్షం పడింది అనుకో, ఒకేసారి సడన్గా వచ్చింది అనుకో, ఏమైపోయినట్టు? 6 నెలలు 7 నెలలు చేసిన కష్టం ఎంత ఓపిక కావాలి. మరి రక్షణకి, యుగయుగాలు ఉండబోయే రక్షణకి, అందుకే నేను చెప్తున్నాడు తెలుసు, ఇక్కడ విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అని వదిలిపెట్టల. కిందకేం చెప్పాడు తెలుసా? ప్రభువు రాక సమీపించుచున్నది గనుక, లింక్ చేశాడు. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. కాబట్టి ఇప్పుడు వ్యవసాయదారుడు ఎలా ఓపిక ఉంటున్నాడో,
మనం కూడా ఈ జీవితం మొత్తం ఎట్లా ఉండాలట? ఓపిక కలిగి ఉండాలి. ఎందుకని? ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. 7వ వచనం చెప్పాడు, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక ఉండండి. వ్యవసాయదారుని గురించి చెప్పాడు. మళ్ళీ ఏం చెప్పాడు? ప్రభు రాక సమీపించుతున్నది 8, గనుక మీరు ఓపికగా ఉండండి. ఒకవేళ ఓపికలు ఎలాగ ఉండాలో చెప్తున్నాడు చూడండి, సిద్ధపడేవాడు. 10వ వచనం, సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గురించి వింటిరి అన్నాడు. అంటే మనిషికి వ్యవసాయదారుడు ఎలా ఓపిక కనిపెడతాడో, పరలోకం వెళ్ళాల్సినటువంటి మనిషి యోబు అనేటువంటి ఒక వ్యక్తిని చూపించాడు. యోబు ఐశ్వర్యం ఎంత? తూర్పు దేశంలో ఉండే వాళ్ళల్లో యోబు కంటే ధనవంతుడు ఎవడు లేడు. వాళ్ళ బిడ్డల్లాంటి సౌందర్యవంతులు ఎవరు లేరు. ఇలాంటి వ్యక్తి 10 మంది ఒకే రోజు చచ్చిపోయాడు. ఒంటెలు, ఎద్దులు, పనివాళ్ళు, ఆస్తి మొత్తం పోయింది. పోనీలే ఆస్తి మొత్తం పోయింది కదా అని వదిలిపెట్టాడా? దేహానికి కురుపులు వచ్చినాయి, ఆరోగ్యం క్షీణించిపోయింది. ఎంతటితో వదిలిపెట్టాడా? భార్య వచ్చింది. భార్య ఏం చేయాలి? ఏమయ్యా దేవుడు దేవుడు అని కొట్టుకున్న దేవుడిని దూషించి చచ్చిపోరాదు అంటే కనీసం ఆదరణ మాట చెప్పాల్సిన భార్య కూడా ఆదరించాలి. అంటే ఏమర్థమవుతుంది? నీ భార్య, బిడ్డలు, లోకంలో ఆస్తి ఐశ్వర్యము మొత్తం పోయినా నీ విశ్వాసము తొలగిపోకూడదు దేవుని మీద నుంచి. ఆదివారం భార్య ఆరాధనకు రానందనుకో, ఏం చేయాలి? భర్త రానన్నాడు అనుకో, ఏం చేయాలి? నేను కూడా వెళ్ళను మానుకోవాలా? వచ్చే వారం వద్దు నేను వెళ్తాను అని చెప్పి వచ్చేసారు. సరే ఈ వారం రాకపోయేవాళ్ళు వచ్చే వారం వద్దు అని వచ్చేసారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? వస్తాడా రాడు? వచ్చే ఆదివారం వచ్చేస్తాడు. భార్య అడ్డం తిరిగిందంటే నీ విశ్వాసాన్ని పరీక్ష. అది నీ విశ్వాసానికి పరీక్ష. ప్రతి ఆదివారం పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. మీకుంటాయో లేదు కానీ నాకు పరీక్షలు ఉంటాయి. మీకు కూడా ఉంటాయి అనుకో. లేవా పరీక్షలు? ప్రతిరోజు ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి, ప్రతి ఉదయం ఉంటాయి. ఆదివారం ఎక్కువ ఉంటాయి. ఆదివారం ఇంకెక్కువ ఉంటాయి. ఎందుకని? నీ ఓపికని చూడటానికి, నీ పరిస్థితి ఏంటో, నీ రాకడికి ఎంతవరకు సిద్ధపడ్డావో, నీ విశ్వాస పరిమాణం ఎంతో చూడటానికి ఆదివారమే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని హడావుడిలో ఉంటాం. అప్పుడు ఎవడన్నా వస్తే కోపం వచ్చేసేస్తాం. ఆరాధనకి వెళ్ళిపోదామని ఆలోచనలో టైం ఉందనుకో, టైం అయిపోతుంది అనుకో, మనకు ఆందోళన పెరిగిపోతుంటుంది. ఆ టైంలో అప్పుడు వస్తాడు అపవాది. ఇప్పుడు రా చిక్కేది. యోబు చూడు, ఆస్తి పోయింది కదా, ఇప్పుడు చిక్కుతాడు చూడు. ఆరోగ్యం పోయింది చూడు, ఇప్పుడు దొక్కుతాడు చూడు. కనీసం భార్య కూడా తిరుగుతుంది, ఇప్పుడేం చిక్కుతాడు చూడండి. ఒకటే అన్నమాట. ఏం మూర్ఖురాలు మాట్లాడుతున్నావు? కాబట్టి నీకేం బాధ్యత ఉందో, నీ బాధ్యతని ఎలాంటి కష్టంలో కూడా దేవుని యందుండే విశ్వాసం నుంచి తొలగిపోతాం. కాబట్టి అలా తొలగిపోకుండా జీవించేవారు సిద్ధపడతా ఉండేవారు. మరి మన సిద్ధపాటు ఎంతవరకు ఉందో? నీ సిద్ధపాటు ఎంతో, నా సిద్ధపాటు ఎంతో? నేను వాక్యం చెప్తుంటే నన్ను నేను లెక్కేసుకుంటాను. నేను ఎలా ఉన్నానో, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నానో లేదో నాకు అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుంది కదా? అర్థం కాని వాళ్ళు ఎవరన్నారా? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి పరలోకానికి సిద్ధపడేది నీవే, నేనే. నీకు నువ్వు సిద్ధపడాలి. పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నీకు సంబంధం లేదు. నీకు నువ్వు సిద్ధపడితే ప్రభు యేసు వచ్చాడు అనుకో, నిన్ను తీసుకెళ్ళిపోతాడు. సిద్ధపడకపోతే నిన్ను వదిలిపెట్టేస్తాడు. నువ్వు మార్చబడవు. ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళే బ్యాచ్లో నువ్వు ఉండవు. క్రీస్తు ప్రభుని ఎదుర్కొనే బ్యాచ్లో నువ్వు ఉండవు. నేను తొలగిపోతే నేనున్నావు. నేను కనిపెడతా ఉంటే, నేను ఎదురు చూస్తూ ఉంటే ప్రభు యేసు ఏం చేస్తాడంటే మార్చి ఆయన ఎదుర్కోవటానికి తీసుకెళ్తానికి నేను అల్లా ఉంటాను. లేదు ప్రాణం పోయిందనుకో, పరదేశంలో తీసుకెళ్ళిన ఆయన రా విశ్రాంతి పొందుదు రా. ఇక్కడికి భూమి మీద పోరాటం చేసి
పరలోకం కోసం నా మాట విని సిద్ధపడ్డావు కాబట్టి వచ్చేసేయి, నీకు విశ్రాంతి ఉంది, విశ్రాంతిలో ప్రవేశించు అంటాడు. కాబట్టి విశ్రాంతిలో ప్రవేశించడానికి భూమి మీద సిద్ధపడాలి. విశ్రాంతి కోరుకునేవాడు, కష్టం చేయనివాడికి విశ్రాంతి ఏమంటే కొంతమంది నిద్రే రాదు. పగలంతా పనిచేసిన వాడికి ఎంత నిద్ర వచ్చింది? ఇంటికి వెళ్ళి పడుకుంటే చాలు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే పాపం మీద పోరాటం చేయని వాడు పరలోకంలో ప్రవేశించి విశ్రాంతి పొందటానికి అర్హత లేదు. కాబట్టి ఆరాధనకు వచ్చేవారు సిద్ధపడి రావాలి. ఆరాధనకు వచ్చి సిద్ధపడి వచ్చిన వాడు జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి, బ్రతుకు సిద్ధం చేసుకోవాలి, పరలోకం వెళ్ళటానికి సిద్ధపడి ఉండాలి. ఇరుకు, ఇబ్బంది, శోధన, బాధ, కష్టం, అవమానం ఇవి జీవితంలో భాగం. ఓపికతో దాటుకుంటూ రావాలి. ఓపికతో ఎంత బాగుండే వాళ్ళ మధ్య కూడా అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ కూర్చొని మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ ఓపిక తెచ్చుకోవాలి, మళ్ళీ ఓపిక తెచ్చుకోవాలి, మళ్ళీ ఓపిక తెచ్చుకోవాలి. అలా ఓపికతో పరలోకంలోకి ప్రవేశించే జనంలో నేనుండాలి, ఈ వాక్యం వినే మీరందరూ ఉండాలని పరమందున దేవుడు కోరుకుంటున్నాడు, క్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే మనం సిద్ధపడాలని ప్రభు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.